సో హలో గైస్, సో ఈ రోజు మనం పెద్ది మూవీ గురించి మాట్లాడుకుందాం. చేద్దాం బాగా చేద్దాం చేసి కరెక్ట్ చేద్దాం. నేను పెద్ది ట్రైలర్ చూసాను, నాకు చాలా బాగా నచ్చింది. రియల్ అలాగా, ఎంత శుభవార్త చెప్పావు బాబు. కొంతమంది నచ్చకపోవచ్చు, బట్ నాకు నచ్చింది. బుచ్చిబాబు ప్రీవియస్ మూవీ ఉప్పెన సినిమా హిట్ అవ్వడానికి కారణం సినిమా కోర్ పాయింట్, నాట్ ద మాస్ ఎలిమెంట్స్. మనకి ఉప్పెన సినిమా అంటే గుర్తొచ్చేది ఆ క్లైమాక్స్, ఆ కన్క్లూజన్. నా కూతురు కేవలం పడుకోవడానికి ఆశకాడుతూ వెళ్ళిపోయిందని ఎలా అనుకున్నావు నాన్న నువ్వు? అంటే ఒక మగాడికి మగతనం అనేది ఒక బాడీ నుంచి, ఒక అంగం నుంచి కాకుండా ఒక నేచర్ నుంచి వస్తుందని దాని ఫిలాసఫీ. మగతనం అంటే నువ్వు అనుకున్నట్టు రెండు కాళ్ల మధ్య ఉండేది కాదని, మగాడి నరాల్లోనూ ఉంటదని. యూనో ఉప్పిన సినిమా అదే కోర్ పాయింట్. హీరోకి అంత పని జరిగిన తర్వాత కూడా హీరోయిన్ వాడిని యాక్సెప్ట్ చేస్తుంది, మనం కన్విన్స్ అవుతాం. దట్ వాస్ ద కన్విక్షన్. థింకింగ్ బ్రెయిన్ యూస్ యువర్ బ్రెయిన్. బట్ పెద్ద మూవీకి వచ్చేటప్పటికల్లా మాస్ ఎలివేషన్స్ ఇవ్వడం కోసం కోర్ పాయింట్ పక్కన పెట్టేలా అనిపిస్తుంది. సార్ What's your problem? బిల్ సార్. I don't want. సో హీరోయిజం ఎలివేట్ చేద్దాం అనుకున్నప్పటికల్లా మెయిన్ స్టోరీ పక్కన పెట్టేస్తారు. సో పెద్ద మూవీలో కూడా అదే జరిగే అవకాశం ఉంది. మేబీ చివరికల్లా క్లైమాక్స్ కి వచ్చేటప్పటికల్లా ఆ కోర్ పాయింట్ ఇంకా బలపడవచ్చు. ఆ ఎలివేషన్ కన్నా ఆ కోర్ పాయింట్ మెయిన్ అవ్వచ్చు, చెప్పలేము. ప్రస్తుతానికైతే బుచ్చిబాబు ఎక్కువ హైలైట్ చేసేది క్లైమాక్స్ 45 minutes మంచి ఎమోషనల్ ఫీల్ అవుతారు అని ఒక్కసారి అమ్మాయి సినిమా అయిపోయిన తర్వాత కూడా దాని గురించి మీరు తలుచుకుంటారని అన్నాడు. ఏమైందిరా నీకు? సినిమా కోర్ పాయింట్ వదిలేకుండా ఫ్యాన్ స్టాప్ కాకుండా సినిమా కథపరంగా ముందుకెళ్తే సినిమా చాలా బాగుంటది. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ వీడియో చూసాను, అతను మొత్తం కథ స్టోరీ అంతా చెప్పేశాడు. ఎవరురా నువ్వు? యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. బట్ ఆ స్టోరీ అయినా హిట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఓన్లీ వన్ రూల్, కథ కొత్తది అవ్వాల్సిన అవసరం లేదు, కథని కొత్తగా చెప్పాలి. సో పెద్ద మూవీ ఓల్డ్ కథ అవ్వచ్చు, న్యూ కథ అవ్వచ్చు, బట్ అది కన్విన్షన్ గా చెప్పగలిగితే, అందరు కన్విన్స్ అవ్వగలిగితే, ఆ ఎమోషన్ అందరు ఫీల్ అవ్వగలిగితే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. సో లెట్స్ హోప్ సినిమా హిట్ అవ్వాలనుకుంటున్నాం. ఎందుకంటే ఏ సినిమా ఫ్లాప్ వాళ్ళు ఎవరు అనుకుంటారు? విషయంలో ఎవరికైనా మంచి చేయాలనిపిస్తుంది, ఇంకో ఆలోచన ఉండదు. ఎందుకంటే అది సీత. త్రిబుల్ ఆర్ తర్వాత చాలా మంది రామ్ చరణ్ ఫెయిల్ అయితే చూడడానికి ఇష్టపడుతున్నారు. చాలా మంది రామ్ చరణ్ డౌన్ ఫాల్ కి ఎదురు చూస్తున్నారు. చాలా మంది రామ్ చరణ్ కింద పడిపోతే చూడాలనుకుంటున్నారు. One thing they love more than a hero is to see a hero fall. అందుకే గేమ్ చేంజర్ కి ఏ సినిమాకి లేనంత నెగిటివిటీ వచ్చింది, అంత ట్రోలింగ్ జరిగింది. సో హోప్ ఆ ట్రోలింగ్ ఈ సినిమాకి జరగకుండా ఉండాలని. ఎందుకంటే క్లైమాక్స్ లో 45 minutes నిజంగా మనకి వచ్చిన లీక్ బట్టి హీరోకి కాలు కట్ అయితే దాన్ని కూడా ట్రోల్ మెటీరియల్ గా చేస్తారు. అదే అక్కడ కోర్ పాయింట్ ఖచ్చితంగా వర్కౌట్ అయితే వాళ్ళు ట్రోల్ చేసిన సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. సో దట్స్ ద వీడియో. సో మీ థాట్స్ కూడా కింద కామెంట్ లో చెప్పండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.